అంటే మనం ఆలోచించే విధానం అనేది బ్రాడ్ థింకింగ్లోకి వెళ్ళాలి. బికాజ్ ద వర్డ్ ఆఫ్ ది స్క్రిప్చర్ లేదా ఈ స్క్రిప్చర్ వాజ్ రిటన్ బై ద గాడ్. దేవుడు రాయించారు కనుక మనం ఏం చేయాలంటే మన మెదడులో ఉన్నటువంటి విషయాలు తీసుకొచ్చి అక్కడ పెడితే అస్సలు సెట్ అవ్వండి. మన మెదడులో ఉండి తీసుకొచ్చి అక్కడ పెట్టామనుకోండి అసలు కనెక్ట్ అవ్వవు. కనుక ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా క్షుణ్ణంగా మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్ళి మనం చదవాలి. అది ఎలా చదవాలి బ్రదర్ అంటే ఎలా చదవాలో కూడా ప్రభు కృపను బట్టి ఇంకా మనం చూద్దాం. అయితే ఈరోజు ఒక చిన్న ఫార్ములా, అంటే బైబిల్ చదువుకుంటున్నప్పుడు ఒక ఫార్ములా దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఒక చిన్న ఫార్ములా మనం ఆలోచించగలిగితే కనుక 4W అని ప్రభు కృపను బట్టి ఏదో నాకు దేవుడు అందించినటువంటి జ్ఞానాన్ని బట్టి నేను అలా సింపుల్గా మనకు అర్థం అవటం కోసం నేను ప్రిపేర్ చేశానండి. అది దేవుని కృపను బట్టి మనం చూద్దాం. ఇలా మనం ఆలోచిస్తే మనకి అంతా బైబిల్ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా డీటెయిల్గా మనకు అర్థమయ్యే అవకాశాలన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయండి. అందులో దీనికి సంబంధించి ఎలా చదవాలి అనే దానికి సంబంధించి చాలా డీటెయిల్గా ఒక 1/2 అవర్ వీడియో అనేది ఉంది, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను కామెంట్లో పిన్ చేపిస్తాను, లేదంటే కనుక డిస్క్రిప్షన్లో కూడా పెట్టిస్తాను, మీరు చూడండి. బట్ ఈరోజు సెషన్లో మనం సింపుల్గా ఒక 5 to 10 minutesలో మనం చూద్దాం. ఇంకా డీటెయిల్గా మీకు కావాలంటే కనుక మంచి మంచి ఎగ్జాంపుల్స్ తోటి మంచి ఉదాహరణలతోటి ఎలా ఉపయోగించాలి, ఎలా మనం చదవాలనే దానికి మంచి ఉదాహరణలు ఇంకా చాలా చక్కగా డీటెయిల్గా డెప్త్ నాలెడ్జ్ తోటి ఒక వీడియో ఒక 1/2 అవర్ ఉంటుంది ప్రియులారా. ఆ 1/2 అవర్ వీడియో మీరు చూస్తే ఇంకా ఈ యొక్క విషయం పట్ల ఎలా చదవాలి అనే దాని పట్ల పరిపూర్ణమైన జ్ఞానం అనేది మీకు వచ్చే అవకాశం అనేది ఉంది. దానికి సంబంధించి మీరు చక్కగా మీకు కమెంట్లో పిన్ చేపిస్తాను, లేదంటే కనుక డిస్క్రిప్షన్లో కూడా నేను చక్కగా యాడ్ చేపిస్తాను, చక్కగా చూడండి. సో ఈ 4W అనగా ఏంటి అనగానే నెంబర్ 1 హూ, నెంబర్ 2 వేర్, నెంబర్ 3 వెన్, నెంబర్ 4 వై. అంటే మన ఇష్టం, ఆర్డర్ ఏదైనా మీ చాయిస్. హూ, వేర్, వెన్, వై అంటే ఏంటి అని మనం ఆలోచించామనుకోండి. మొట్టమొదటిగా హూ అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. అంటే బైబిల్లో ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం చదువుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే హూ అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం బాగా ఆలోచించామనుకోండి, మనకి 4 విషయాలు స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. 4 విషయాలు అనడం కంటే కూడా 4 రకాల క్యారెక్టర్స్ మనకు కనబడుతూ ఉంటాయి. అవేంటి ఎందుకంటే నెంబర్ 1 గాడ్, నెంబర్ 2 డెవిల్, నెంబర్ 3 ఏంజల్స్, నెంబర్ 4 మ్యాన్ అంటే మనిషి. అంటే ఈ 4 మధ్య మనకు కనబడుతుంటుందండి. అంటే దేవుడు అపవాదితో మాట్లాడుతున్న సందర్భాల, లేదంటే అపవాది దేవునితో మాట్లాడుతున్న సందర్భాల, దేవుడు దేవదూతలతో మాట్లాడుతున్న సందర్భాల, దేవుడు ప్రకృతితో మాట్లాడుతున్న సందర్భమా, ప్రకృతి దేవునితో మాట్లాడుతున్న సందర్భమా, అపవాది మనిషితో మాట్లాడుతున్న సందర్భమా, మనిషి దేవునితో మాట్లాడుతున్న సందర్భమా, ఎవరితో మాట్లాడుతున్నారు ఎందుకే అనేది మనం చదవాలండి. ఆ సందర్భం మనం చదువుకుంటున్నప్పుడు వెంటనే మనం కనెక్ట్ చేసేసుకోకూడదు, వెంటనే మనకు అప్లై చేయకూడదు. అలా అప్లై చేస్తేనండి మత్తయి సువార్తలో ఒక సందర్భం ఉంటుందండి, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. 4వ అధ్యాయం మనం చూస్తేనండి, నీవు దేవుని కుమారునివైతే ఈ కొండ మీద నుంచి కిందకి దూకని ఉంటుందండి. ఇప్పుడు మనం చదువుకొని ఆ రెఫరెన్స్ చదువుకొని నేను దేవుని కుమారుని కాదా అని మనం దూకకూడదు, బిల్డింగ్ మీద నుంచో కొండ మీద నుంచో. దేనికంటే అది ఎవరు మాట్లాడుతున్నారయ్య అంటే దేవుడు మాట్లాడట్లేదు ఆమె సందర్భం. దేవుడు ఒకవేళ అని ఉంటే నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు అని ఉంటే అది దూకొచ్చు, కానీ దేవుడు చెప్పలేదు కదా. అది ఎవరు చెప్తున్నారయ్యా అంటే ఆ సందర్భం దేవుడు చెప్పినప్పటికీ అపవాది వాడుకుంటున్నారు. ఆ సందర్భాన్ని అపవాది మాట్లాడుతున్నారు. ఏమని ఇంతకీ నువ్వు దేవుని కుమారుడు అయితే సాతాను మాట్లాడుతున్నాడు ఏమనంటే నువ్వు దేవుని కుమారుడు అయితే దూకే అని యేసు ప్రభు వారితో మాట్లాడుతున్న సందర్భం అది. దాన్ని మనకు కనెక్ట్ చేసుకుంటే అలాగండి. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం మనం చూసాం అనుకోండి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే ఏంటి, మనకు అవసరం లేదా? ఇప్పుడు నేను మాట చెప్తున్నాను, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే నాకు అవసరం లేదా? మరి ఎందుకు అలా ఉంది అంటే అది ఎవరు మాట్లాడుతున్నారయ్యా అంటే దేవదూతలు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఎవరితో మాట్లాడుతున్నారయ్య అంటే మనుషులతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. అంటే ఎవరితో మాట్లాడుతున్నారు?
దేవుడు అపవాదితో మాట్లాడుతున్నారా? సాతానుడు దేవుడితో మాట్లాడుతున్నాడా? ప్రకృతి మనిషితో మాట్లాడుతున్నటువంటి సందర్భమా? మనిషి దేవునితో మాట్లాడుతున్న సందర్భమా? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నారా? దేవుడు క్రైస్తవులతో మాట్లాడుతున్నారా? ఇశ్రాయేలీలకి అన్ని జనుల గురించి చెప్తున్నటువంటి సందర్భమా? అన్ని జనుల గురించి ఇశ్రాయేలీలకు చెప్తున్నటువంటి సందర్భమా? సంఘానికి వేరే వాళ్ళ గురించి చెప్తున్న సందర్భమా? వేరే వాళ్ళని హెచ్చరించే సందర్భమా? ఏ సందర్భం? ఎవరు మాట్లాడుతున్నారు? అసలు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం అండి. అది గనక మనం ఆలోచించకుండా కనుక మనం బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతే నిజంగా ఏం అర్థం కాదండి. దేవుడు మనకు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనకే చెప్పారని మనం వెళ్ళిపోయాం అనుకోండి, చాలా చాలా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కనుక ఎవరితో మాట్లాడుతున్నారో అనగా హూ అంటే ఒక సందర్భం మనం చదువుకుంటున్నప్పుడు, ఒక వచనం మనం చదువుకుంటున్నప్పుడు ఎవరు గురించి మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరికి చెప్తున్నారు, ఎవరికి చెప్పమని చెప్తున్నారు, ఎవరి కోసం చెప్తున్నారు, ఎవరికి సంబంధించినటువంటి వచనాలు, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇక రెండోది మనం ఆలోచిస్తే ప్రియులారా, వెన్ అంటే టైం కూడా మనం బాగా చూసుకోవాలి. అంటే ఒక వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, ఇప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం చూసాం అనుకోండి, అక్కడ ఏమనుంటుందంటే ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే కానీ ఇంక ఎవరికి వాక్యం చెప్పొద్దు అని ఉంటుందండి. ఇంకెక్కడికి వెళ్ళొద్దు అని ఉంటుందండి. ఇంకెక్కడికి వెళ్ళకని ఉంటుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయానికి వచ్చేసరికల్లా 10వ అధ్యాయంలో మాత్రం ఇంకో నశించిపోయిన గొర్రెల యొద్దకే వెళ్ళండి అని ఉంటుందండి. 28వ అధ్యాయానికి వచ్చేసరికి మాత్రం ఇదిగో అన్ని జనులందరికీ, సమస్త జనులందరికీ, సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయనని ఉంటుందండి. ఇప్పుడు మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో ఉన్న సందర్భం దగ్గరే మనం ఆగిపోయి అంటే మనం ఆలోచించాలి. ఫస్ట్ స్టెప్ అనగా హూ, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది ఒక పక్కన చూస్తూనే మరొక సందర్భంలో మనం చూడాల్సింది ఏంటంటే వెన్ చూడాలి, వేర్ చూడాలి, వై చూడాలి, అన్నీ చూడాలి. అన్నీ చక్కగా అనాలిసిస్ చేసుకుని మనం ముందుకెళ్ళగలగాలి. అంటే వెన్ అంటే యేసుక్రీస్తు వారు మరణించక ముందటి సందర్భం అది. యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేపడి తిరిగి లేచిన తర్వాత సందర్భం ఇది. ఏమండి మనం ఆలోచిస్తానండి, 10th క్లాస్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇవ్వకముందు సందర్భం ఒకలా ఉంటుంది, ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సందర్భం ఒకలా ఉంటుందండి. ఇప్పుడు నేడే పరీక్షల విడుదల అని 1 సంవత్సరం తర్వాత చూసి నువ్వు న్యూస్ పేపర్ని పట్టుకొని వెళ్ళి అక్కడ గొడవ పడితే ఉపయోగం ఉంటుందండి. నేడు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అని పేపర్లో వేసారండి. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి నేడు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అన్నా కదా, ఏది సోషల్ పేపర్ ఇచ్చామంటే గొడవ పడొచ్చా? ఎందుకంటే గొడవ పడకూడదు. ఎందుకంటే జరిగిపోయిన సందర్భాలు నువ్వు తీసుకెళ్ళిపోయి జరగబోయే వాటి కనెక్ట్ చేయకూడదు. కన్యక గర్భవతి కుమారుని కనును అయిపోయినటువంటి సందర్భం అది. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం ఆ కాలానికి అది భవిష్యత్తు. మత్తయి సువార్త 1వ అధ్యాయం అయిపోయేసరికి అది పాస్ట్. అది పాస్ట్కి సంబంధించినటువంటి సందర్భాల, ప్రజెంట్కి సంబంధించిన సందర్భాల, ఫ్యూచర్కి సంబంధించిన సందర్భాల మనం ఆలోచించాలి. అంటే గతానివా, భవిష్యత్తువా, వర్తమానానికి సంబంధించినటువంటివా, ఎప్పటి వింతగా అనేది మనం ఆలోచించాలండి. మనం అది ఆలోచించకుండా మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోయామంటే కనుక చాలా పొరపాటు చేసుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కనుక హూ ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి కొరకు మాట్లాడుతున్నారు అది చూడాలి ఫస్ట్. రెండోది మనం ఆలోచిస్తానండి, మరి ఏ కాలానికి సంబంధించింది, గతానికా, భవిష్యత్ కాలానికా, వర్తమానానికా, ఇంకా ఎప్పుడైనా జరగబోయేదా అనేది మనం చూసుకోవాలి. తర్వాత వేర్ అంటే ఒక విషయం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, ఒక్క విషయం దగ్గర మనం ఆగిపోతే కనుక మనం చాలా దెబ్బతినే అవకాశాలు